దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. భర్త రాజా రఘువంశీని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన భార్య సోనం రఘువంశీ, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహాలు తమ మధ్య ఉన్న సంబంధాన్ని అంగీకరించినట్లు మేఘాలయ పోలీసులు వెల్లడించారు. ఈ దారుణమైన హత్యోదంతంపై దర్యాప్తు చేస్తున్న రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం నిందితురాలైన సోనంకు నార్కో అనాలిసిస్ టెస్ట్ నిర్వహించాలన్న మృతుడి కుటుంబ సభ్యుల డిమాండ్ను తిరస్కరించింది. తమ వద్ద కేసును నిరూపించడానికి అవసరమైన అన్ని ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది. సోనం ప్రియుడు రాజ్ తమ మధ్య సంబంధం నిజమేనని ఒప్పుకోలు. ఈస్ట్ కాశీ హిల్స్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వివేక్ నయీం ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ విచారణ సమయంలో సోనం, రాజ్ ఇద్దరూ తమ మధ్య సంబంధం ఉందని ఒప్పుకున్నారని తెలిపారు. వారు ఇప్పటికే నేరాన్ని అంగీకరించారు. మేము నేరం జరిగిన తీరును పునఃసమీక్షించాము. వారు మాకు అంతా చూపించారు. మాకు తగిన ఆధారాలు లభించాయి. ఈ దశలో నార్కో అనాలిసిస్ పరీక్ష నిర్వహించాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఎటువంటి ఆధారాలు లేనప్పుడు నార్కో టెస్ట్ చేస్తారు. పైగా నార్కో అనాలిసిస్ ను సుప్రీంకోర్టు నిషేధించింది అని ఆయన పేర్కొన్నారు. హత్య వెనుక ఆంతర్యం. హత్యకు నిర్దిష్టంగా డబ్బు కారణమని అధికారి స్పష్టంగా చెప్పినప్పటికీ రాజాను తమ దారి నుంచి తొలగించుకోవాలనే వారి కోరిక, వారి సంబంధం వ్యాపార ఆకాంక్షలతో